ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య భీకర పోరు కొనసాగుతోంది. హమాస్ కు బందీలుగా ఇజ్రాయెల్ వాసులు. ఉప్పు నిప్పులో ఉండే ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. పాలస్తీనాపై యుద్ధం ప్రకటించింది ఇజ్రాయెల్. గాజా ప్రాంతంలో బాంబుల వర్షం కురిపిస్తోంది. యూదుల సెలవు దినమైన శనివారం తెల్లవారుజామునే వేల రాకెట్లను గాజా నుంచి ప్రయోగించడంతో పాటు సాయుధులైన డజన్ల కొద్ది మిలిటెంట్లు సరిహద్దులు దాటి ఇజ్రాయెల్లోకి ప్రవేశించారు. ఇజ్రాయెల్ పై యుద్ధం చేయడం ద్వారా హమాస్ ఘోర తప్పిదం చేసిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గలాంట్ అన్నారు. అక్టోబర్ 7న హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా హమాస్ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 6:30కి వితిన్ 20 మినిట్స్లోనే మోర్ దాన్ 5,000 రాకెట్స్ తోటి అయితే ఇజ్రాయెల్ మీద అయితే దాడి చేశారనమాట. ఈ దాడిలో దాదాపు 2,500 మంది దాకా చనిపోయారు. అండ్ ఈ దాడి చేసిన వెంటనే హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్లోకి చొరపడి దాదాపు 22 టౌన్స్లోను అండ్ ఆర్మీ బేస్లోనూ చొరపడి దాదాపు 100 నుండి 150 మంది దాకా ఇజ్రాయెల్ ప్రజలను అయితే హోస్టేజెస్గా అయితే మార్చారనమాట. అండ్ ఈ దాడి ఎంత దారుణంగా ఉంది అంటే లాస్ట్ 50 ఇయర్స్లోనే ఇంత హై అమౌంట్ ఆఫ్ దాడి అనేది ఇంతవరకు జరగలేదు. సో వెంటనే ఇజ్రాయెల్ ప్రభుత్వం అనేది వెంటనే వార్ డిక్లేర్ చేసింది. అఫీషియల్గా ఇజ్రాయెల్ కంట్రీ అనేది 1973 తర్వాత వార్ డిక్లేర్ చేయడం ఇదే మొదటిసారి. ఈ యుద్ధం వలన ప్రపంచం ఆర్థికంగా మళ్ళీ వెనకబడబోతుంది, ఆర్థిక సంక్షోభం రాబోతుంది. జస్ట్ లైక్ రష్యాకి ఉక్రెయిన్కి వార్ జరిగినప్పుడు మన నిత్యావసర వస్తువులు ఇవన్నీ ఎలా అయితే పెరిగిపోయాయో సేమ్ అలానే ఈ పాలస్తీనా ఇజ్రాయెల్ యొక్క యుద్ధ తీవ్రత పెరిగే కొద్దీ మనకు కూడా ఆ ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ యుద్ధంలో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా చాలా పవర్ఫుల్ కంట్రీస్ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. అవేంటంటే సౌదీ అరేబియా, ఇరాన్, అమెరికా, ఇలా చాలా పవర్ఫుల్ కంట్రీస్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అనమాట. సో అందుకని రష్యా ఉక్రెయిన్ వార్ లాగానే ఈ పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ యుద్ధం కూడా పెరుగుతూ పోయిందంటే ఖచ్చితంగా మన భారతదేశం మీద అండ్ ఎట్ ది సేమ్ టైం ప్రపంచ దేశాల మీద ఆర్థిక సంక్షోభం అనేది ఖచ్చితంగా రాబోతుంది. మనం ఈ వీడియోలో అసలు ఈ హమాస్ అంటే ఏంటి, వాళ్ళు ఇజ్రాయెల్ మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు, అండ్ ఈ యుద్ధంలో సౌదీ అరేబియా అండ్ ఇరాక్ ఇలాంటి దేశాలు ఎలాంటి పాత్ర పోషించబోతున్నాయి, అండ్ ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యుద్ధం వల్ల ఎలా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నాయి, అండ్ దానివల్ల ఇండియాకి ఎంత ఎఫెక్ట్ ఉంది, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఏ ఒక్క చోట కూడా ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లో అయితే సైన్స్, హిస్టరీ, బయోగ్రఫీ, ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ట్రెండింగ్ టాపిక్స్, గాడ్ సిరీస్, క్రికెట్, జనరల్ కంటెంట్ ఇలా మరెన్నో టాపిక్స్కి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని భావిస్తూ మనం ఇంకా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ జిఎస్ఎన్ సాయి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇజ్రాయెల్కి పాలస్తీన్కి మధ్య యుద్ధం అనేది ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు, ఎన్నో వేల సంవత్సరాల నుంచి అనేది ఉంది. కానీ మీరు చూసుకుంటే 1948 తర్వాత ఈ 75 ఇయర్స్లో మొత్తం 6 సార్లు ఈ రెండు దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి అండ్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి కూడా. ఇప్పుడు మీరు ఈ మ్యాప్ను ఒకసారి చూడండి. ఈ మ్యాప్లో 1948 తర్వాత ఇజ్రాయెల్ కంట్రీ అనేది మల్టిపుల్ టైమ్స్ అనేది దాని యొక్క మ్యాప్ అనేది చేంజ్ అవుతూ వచ్చిందనమాట. ఈ మ్యాప్లో మొత్తం 3 పార్ట్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఇజ్రాయెల్, 2 గాజా స్ట్రిప్, 3 వచ్చేసరికి వెస్ట్ బ్యాంక్ అనమాట. 1948 తర్వాత ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నా సరే ఆ కంట్రీస్ అన్నీ కలిసి ఇజ్రాయెల్ని సపరేట్ కంట్రీగా అయితే అనౌన్స్ చేశాయి. అండ్ ఇలా అనౌన్స్ చేసిన తర్వాత మిగిలిన కంట్రీస్ లైక్ ఈజిప్ట్, యుఏఈ, జోర్డాన్ ఈ కంట్రీస్ అన్నీ కూడా ఇజ్రాయెల్ తోటి శాంతి ఒప్పందాలు అయితే జరుపుకున్నాయన్నమాట. ఇజ్రాయెల్ తోటి శాంతి ఒప్పందాలు జరుపుకోవడమే కాకుండా అండ్ ఆ ఇజ్రాయెల్ తోటి ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా జరుపుకున్నాయన్నమాట. కానీ మిగిలిన కంట్రీస్ లైక్ ఇరాన్, ఖతర్, డోజాన్ ఇలా మిగిలిన కంట్రీస్ అన్నీ కూడా పాలస్తీన్కే అయితే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధంలో కూడా ఈ అరబ్ కంట్రీస్ అన్నీ కూడా పాలస్తీన్కే సపోర్ట్ చేస్తున్నాయి అనమాట. అసలు ఈ హమాస్ అంటే ఏంటంటే అది ఒక ఆర్గనైజేషన్ అనమాట. అది ఏం చేస్తుంది అంటే ఈ మ్యాప్లో ఏదైతే పార్ట్ చూపిస్తున్నామో గాజా స్ట్రిప్ అనే పార్ట్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది కూడా ఈ హమాస్ వాళ్ళే. ఇప్పుడు మనం ఇంకొంచెం డీప్గా వెళ్ళి అసలు ఈ హమాస్ అంటే ఎవరు, వాళ్ళు ఈ ఇజ్రాయెల్ మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు, ఇలా ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి హమాస్ వాళ్ళకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ కంట్రీ వాళ్ళు ఇస్తున్నారు, అండ్ ఈ యుద్ధం మీద మిగిలిన ప్రపంచ దేశాలు ఎలా స్పందించబోతున్నాయో చూద్దాం. 1993లో పాలస్తీన్లో ఉన్న ప్రజలందరినీ కూడా పిఎల్ఓగా అయితే రికగ్నైజ్ చేశారనమాట. ఈ పిఎల్ఓ అంటే ఏంటంటే పాలస్తీనియన్ లిబరేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనమాట. సో 1993 నుంచి ఈ పిఎల్ఓలో ఉంటున్న ప్రజలందరూ కూడా ఇజ్రాయెల్ మీద అయితే అటాక్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇజ్రాయెల్ మీద ఇలా ఎన్నో ఫైటింగ్స్ జరిగిన తర్వాత
చాలా ఇంటర్నేషనల్ నెగోషియేషన్స్ జరిగిన తర్వాత ఈ ఇజ్రాయెల్ అండ్ పాలెస్తీన్ అనేది శాంతి ఒప్పందాలకైతే కూర్చున్నాయి అనమాట. ఫైనల్గా ఈ శాంతి ఒప్పందాలని ఓస్లో అకార్డ్స్ ఇన్ 1993గా అయితే రికగ్నైజ్ చేశారు. సో ఈ శాంతి ఒప్పందాల్లో అయితే ఏముంది అంటే ఈ వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో ఈ రెండు ప్లేసెస్లో పాలెస్తీన్ వాళ్ళు అనేది సెల్ఫ్ గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు అన్నట్టయితే ఉందన్నమాట. అలా ఎప్పుడైతే ఇజ్రాయెల్ గవర్నమెంట్ అనేది ఈ గాజా స్ట్రిప్లో అండ్ వెస్ట్ బ్యాంక్లో పాలెస్తీన్ అంటే పిఎల్ఓ వాళ్ళు సెల్ఫ్ గవర్నమెంట్స్ ఫామ్ చేసుకోవచ్చు అని భావిస్తారో ఆ టైంలోనే ఇజ్రాయెల్ వాళ్ళు కూడా మాకు ఇక్కడ ఉండడానికి రైట్ ఉందని చెప్పి భావిస్తారు అన్నట్టు పిఎల్ఓ వాళ్ళు మెన్షన్ చేశారనమాట. సో ఫైనల్గా ఇలా అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఇజ్రాయెల్కి అండ్ పాలెస్తీన్కి మధ్య ఉన్న గొడవ అంతా తీరిపోయింది అనుకున్నారంతా. ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా హమాస్ వాళ్ళు వచ్చి ఇజ్రాయెల్ వాళ్ళు ఇక్కడ ఉండడానికి మేము ఒప్పుకోము అని చెప్పి రెసిస్టెంట్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఈ మూమెంట్లో ఇజ్రాయెల్ వాళ్ళని ఇక్కడ ఉండడానికి ఒప్పుకోవడము అని చెప్పడమే కాకుండా ఈ శాంతి ఒప్పందాలకు కూడా ఒప్పుకోమని చెప్పని వ్యతిరేకించారనమాట. వాళ్ళు జస్ట్ దీనికి వ్యతిరేకించడమే కాదు ఇజ్రాయెల్ మీద అటాక్స్ కూడా చేశారనమాట. లైక్ సూసైడ్ బాంబ్స్, టెర్రరిస్ట్ అటాక్స్, ఇలా ఈ దాడులు కూడా చేశారనమాట. కరెక్ట్గా ఈ టైంలోనే 1997లో అమెరికాతో ఫామ్ చేయబడిన హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ అనేది ఫామ్ అయిందనమాట. 2017లో ఇజ్రాయెల్కి హమాస్ వాళ్ళకి అండ్ పాలెస్తీన్ వాళ్ళకి జరుగుతున్న యుద్ధంలో ఈ హమాస్ వాళ్ళు అనేది ఒక అనౌన్స్మెంట్ చేశారనమాట. అదేంటంటే ఇకపై ఈ గాజా స్ట్రిప్ అనేది హమాస్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది అండ్ వెస్ట్ బ్యాంక్ అనేది పిఎల్ఓ కంట్రోల్లో ఉంటుంది అనేది అనౌన్స్ చేశారనమాట. ఈ హమాస్ వాళ్ళు ఈ గాజా స్ట్రిప్ని కంట్రోల్లోకి తీసుకొని ఇప్పటికీ ఖచ్చితంగా 16 ఇయర్స్ అయితే అయింది. అండ్ ఈ 16 ఇయర్స్లో ఈ గాజా స్ట్రిప్ అనేది పూర్తిగా అయితే వెనకబడిపోయింది అనమాట. అది ఎలా అంటే అందులో పూర్తిగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది బాగా ఉంది అండ్ అట్ ది సేమ్ టైం చాలామంది ప్రజలు పోవర్టీ లైన్ కన్నా బిలోలోనే ఉంటున్నారు. మెయిన్గా 53% కన్నా చాలా ఎక్కువ మంది ఫుడ్ క్రైసిస్ అనేది ఎదుర్కొంటున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే గాజా స్ట్రిప్లో ఒక రోజులో 12 గంటలే ఎలక్ట్రిసిటీ ఉంటుందన్నమాట. ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధంలో ఈ ఇజ్రాయెల్ అనేది గాజా స్ట్రిప్కి కంప్లీట్గా పవర్ కట్ చేశారు. ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూసుకుంటే మనకి క్లియర్గా ఒక విషయం అనేది అర్థమవుతుంది. అదేంటంటే హమాజ్ వాళ్ళు అనేవాళ్ళు వాళ్ళంతటా వాళ్ళుగా తానుగా సస్టైన్ అవ్వలేరనమాట. కానీ బ్యాక్ ఎండ్లో ఇజ్రాయెల్కి దాడి చేయమని చెప్పని ఈ హమాజ్ వాళ్ళకి ఎవరు ఇంత లార్జ్ స్కేల్లో సపోర్ట్ చేస్తున్నారు అనే క్వశ్చన్ అనేది వస్తుంది. దానికి ఆన్సర్గా ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈ హమాజ్ని అడ్డు పెట్టుకొని ఈ అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఇజ్రాయెల్ మీద కోల్డ్ వార్ అనేది జరుపుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి హమాజ్ వాళ్ళకి ఈ అరబ్ కంట్రీస్ అన్నీ కూడా కలిసి వాళ్ళకి ఫండింగ్ అనేది ఇస్తుందన్నమాట. ఇజ్రాయెల్ ఫారెన్ మినిస్టర్ చెప్పిన దాని ప్రకారం ఈ హమాజ్ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ $100 మిలియన్ అనేది ఇరాక్ నుంచి ఫండింగ్గా దొరుకుతుందన్నమాట. సో ఈ ఇరాక్ వాళ్ళు హమాజ్ వాళ్ళకి ఓన్లీ ఫండింగ్ ఒకటి ఇవ్వడమే కాదు, ఇంకా ఈ డిఫెన్స్ వెహికల్స్ అనేది ప్రొవైడ్ చేయడం అండ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ తోటి మిసైల్స్, రాకెట్ లాంచెస్ ఎలా తయారు చేయాలి అనే విధానాన్ని కూడా ఆ హమాజ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు అని చెప్పనేసి చెప్తున్నారనమాట. ఓన్లీ ఈ ఇజ్రాయెల్ మినిస్టర్ అనే కాదు, ఒకసారి హమాజ్ లీడర్ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఏంటంటే ఇరాక్ నుంచి వాళ్ళకి $70 అనేది ఈ మిసైల్ డెవలప్మెంట్కి అండ్ డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవడానికి అనేది ఫండింగ్గా వచ్చింది అని చెప్పి హమాజ్ లీడరే ఒకసారి అనౌన్స్ చేశారనమాట. కానీ ఇప్పుడు మనకు వచ్చే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఇరాక్ వాళ్ళు హమాజ్ వాళ్ళకి ఎందుకు ఇంత హ్యూజ్ అమౌంట్లో ఫండింగ్ ఇస్తుంది, ఎట్ ది సేమ్ టైం ఎందుకు ఈ హమాజ్ వాళ్ళని అడ్డుపెట్టుకొని ఇరాక్ ఇజ్రాయెల్ మీద ఇండైరెక్ట్ వార్ చేస్తుంది అనేది మనకు వచ్చే బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. ఇది మనకు అర్థం కావాలంటే మనకు మొత్తం 3 విషయాలు అయితే అర్థం కావాలన్నమాట. అవేంటంటే ఫస్ట్ది వచ్చేసరికి సౌదీ ఇరాన్ రిలేషన్షిప్, సెకండ్ది వచ్చేసరికి ఇరాన్ ఇజ్రాయెల్ రిలేషన్షిప్ అండ్ థర్డ్ది వచ్చేసరికి సౌదీ అండ్ హమాస్ వాళ్ళ రిలేషన్షిప్ అనేది మనకు తెలియాలి. ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ చూస్తే సౌదీ అండ్ ఇరాన్ రిలేషన్షిప్ చూస్తే ఇందులో వచ్చేసరికి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నిట్లో కూడా రెగ్యులర్గా కోల్డ్ వార్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న బిగ్గెస్ట్ కంట్రీస్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి సౌదీ అండ్ రెండోది వచ్చేసరికి ఇరాన్. ఈ 2 కంట్రీస్ కూడా ముస్లిం కంట్రీస్ అయినప్పటికీ ఇరాన్లో వచ్చేసరికి షియా ముస్లిమ్స్ అనే వాళ్ళు ఎక్కువగా డామినేటింగ్గా ఉంటారనమాట. అండ్ సౌదీ అరేబియాలో వచ్చేసరికి సున్నీ ముస్లిమ్స్ ఎక్కువగా డామినేటింగ్గా ఉంటారనమాట. సో ఈ రిలీజియస్ డిఫరెన్స్ వచ్చేసరికి ఈ ఇరాన్కి అండ్ సౌదీ అరేబియాకి మెయిన్ డిఫరెన్సెస్ రావడానికి కారణమైందనమాట. ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న రిమైనింగ్ ముస్లిం కంట్రీస్ అన్నింటిలో కూడా ఎయిదర్ షియా ముస్లిమ్స్ కానీ లేకపోతే సున్నీ ముస్లిమ్స్ కానీ ఉండేవాళ్ళు అనమాట. సో దాని కారణంగా షియా ముస్లిమ్స్ అందరూ వచ్చేసరికి ఇరాన్ వాళ్ళకి సపోర్ట్గా అండ్ సున్నీ ముస్లిమ్స్ అందరూ వచ్చేసరికి
సౌదీ అరేబియాకి సపోర్ట్గా అయితే ఉండేవాళ్ళు. సో అలాగా ఈ సౌదీ అరేబియా, యుఏఈ, ఈజిప్ట్ ఇవన్నీ ఒకవైపు ఉండేవి అనమాట. అండ్ ఇరాన్, ఇరాక్ అని వచ్చేసరికి ఇంకొక వైపు ఉండేవి. ఈ మిడిల్ ఈస్ట్లో కొన్ని కంట్రీస్ ఈ రెండు గ్రూపుల్లో ఏ ఒక్క గ్రూప్ కూడా సపోర్ట్ చేయని కంట్రీస్ కూడా ఉన్నాయి. అవేంటంటే సిరియా, లెబనాన్, యెమెన్ ఈ కంట్రీస్ వచ్చేసరికి దేనికి సపోర్ట్ చేయట్లేదు అనమాట. అండ్ ఇన్ని కాంప్లికేషన్స్ మధ్యలో ఉన్న ఏకైక కంట్రీ వచ్చేసరికి ఇజ్రాయెల్ అనమాట. అండ్ ఈ ఇజ్రాయెల్ కంట్రీ అనేది ఈ రెండు గ్రూప్లో ఏ ఒక్క గ్రూప్కి సపోర్ట్ చేయకపోవడం వల్ల, న్యూట్రల్గా స్టాండ్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ అనేది ఇన్ని కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తుందన్నమాట. మెయిన్గా ఈ సౌదీ అరేబియాకి, ఇరాన్కి ఎక్కడ గొడవ వస్తుంది అంటే వాళ్ళకి వాళ్ళే వరల్డ్లో ఉన్న ముస్లిం లీడర్స్ అందరినీ కూడా మేమే కంట్రోల్ చేస్తున్నాము అని చెప్పి ఫీల్ అవుతుంటారనమాట. సో అందుకని చెప్పి రిలీజియన్ ఇష్యూస్ దగ్గర ఒకసారి గొడవ వస్తుంది. అండ్ ఆయిల్ క్రైసిస్ అనేది వరల్డ్లో ఉన్న ఆయిల్ క్రైసిస్ అన్నిటినీ కూడా మేమే కంట్రోల్ చేస్తున్నాము అని చెప్పి రెండు కంట్రీస్ కూడా అలానే ఫీల్ అవుతాయి అనమాట. సో ఈ పాయింట్లో కూడా ఈ రెండు కంట్రీస్ మధ్య గొడవ వస్తుంది. అంతేకాకుండా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో పొలిటికల్గా ఎవరికి ఎక్కువ రిలీజనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందనే దాని మీద కూడా ఈ గొడవ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ కారణాలు అన్నిటిని బేస్ చేసుకొని ఈ సౌదీ అరేబియాకి అండ్ ఇరాన్కి ఈ రెండు కంట్రీస్కి మధ్య ఎప్పుడూ కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. సెకండ్ది వచ్చేసరికి ఈ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ రిలేషన్షిప్ అనమాట. ఈ రిలేషన్షిప్లో మీరు షాక్ అయ్యే విషయం ఏంటంటే ప్రపంచంలోనే ఉన్న మోస్ట్ సెకండ్ లార్జెస్ట్ అరబిక్ ఇస్లామిక్ కంట్రీ వచ్చేసరికి ఇరాన్ అనమాట. సో ఈ ఇరాన్ అనేది ఇజ్రాయెల్కి సపరేట్ కంట్రీ ఇవ్వాలి అని చెప్పి అనేది 1950స్లోనే రిమైనింగ్ కంట్రీస్ అన్నీ అపోజ్ చేస్తున్నా సరే ఈ ఇరాన్ అనేది ఈ ఇజ్రాయెల్కి సపోర్ట్ తీసుకొని సపరేట్ కంట్రీగా ఇవ్వాలి అని చెప్పని ఇరాన్ ఫైట్ చేసిందనమాట. అప్పుడు ఇరాన్ ఇలా ఎందుకు చేసిందంటే అప్పుడు ఇరాన్ని పాలిస్తున్న లీడర్ వచ్చేసరికి షా మహమ్మద్ రా పల్లవి. ఇతను వెస్ట్ కంట్రీస్కి బాగా సపోర్ట్గా ఉండేవాడు అనమాట. సో అందుకని చెప్పని ఆ వెస్ట్ కంట్రీస్ చెప్పినట్టు ఈ ఇజ్రాయెల్కి అయితే సపోర్ట్ చేశాడు. అండ్ ఈ 1979లో ఇజ్రాయెల్ ప్రజలే ఆ షాని ఇరాన్ నుంచి అయితే గెంటేశారనమాట. అలా ప్రజలు షాని ఇరాన్ నుంచి గెంటేయడంతో ఆయాతుల్లా కిని అనే పర్సన్కి అయితే ఇరాన్లో లీడర్షిప్ పవర్ అయితే వచ్చిందనమాట. సో అతను పవర్లోకి వచ్చిన తర్వాత అమెరికా ఫుల్ ఆపోజిట్గా అయితే ఉండేవాడు అనమాట. సో ఇతను ఇజ్రాయెల్ ఏం పని చేసినా సరే దాన్ని అపోజ్ చేస్తూ హమాజ్ వాళ్ళకి అనేది ఫుల్ సపోర్ట్ అనేది ఇచ్చేవాడు అనమాట. అందుకని ఇంతకుముందు ఇరాన్ ప్రో వెస్ట్ లీడర్స్ ఏదైతే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ వచ్చారో ఆ తర్వాత ఇతను పవర్లోకి వచ్చిన తర్వాత నుంచి ఇరాన్ అనేది ఇజ్రాయెల్కి ఫుల్ ఆపోజిట్గా అయితే మారింది. థర్డ్ వచ్చేసరికి సౌదీ అరేబియా అండ్ హమాజ్ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ అనేది చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. అదేంటంటే సౌదీ అరేబియా అండ్ హమాజ్ వాళ్ళు స్టార్టింగ్లో మంచి ఫ్రెండ్స్గా అయితే ఉండేవాళ్ళు అనమాట. కానీ తర్వాత ఎప్పుడైతే ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్కి ఆపోజిట్గా వచ్చారో ఈ హమాజ్ వాళ్ళు ఇరాన్కి క్లోజ్ అవుతూ వచ్చారనమాట. సో ఇరాన్ వాళ్ళు సౌదీ అరేబియా వాళ్ళు శత్రువులు కాబట్టి ఆటోమేటిక్గా ఈ హమాజ్ వాళ్ళు ఎప్పుడైతే ఇరాన్కి క్లోజ్ అవుతూ వచ్చారో ఈ సౌదీ అరేబియా కంట్రీస్కి అప్పుడు ఈ హమాజ్ వాళ్ళు దూరం అవుతూ వచ్చేసారనమాట. సో దీని కారణంగా ఈ సౌదీ అరేబియాకి అండ్ హమాజ్ వాళ్ళకి డిఫరెన్సెస్ అయితే వచ్చాయి. దీన్ని బేస్ చేసుకొని సౌదీ అరేబియా అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు ఈ రెండు కంట్రీస్ కలిసిపోతాయి అని చెప్పనేసి అనుకున్నారంతా. కానీ ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా సౌదీ అరేబియా వాళ్ళు అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు బైలేటరల్ రిలేషన్షిప్ అనేది ఎప్పుడూ కూడా పెట్టుకోలేదు. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది కదా, ఈ ఇజ్రాయెల్ అనే వాళ్ళు ఏ ఒక్కరితో కూడా బైలేటరల్ రిలేషన్షిప్ అనేది పెట్టుకోలేదు. కానీ అమెరికా వాళ్ళు వచ్చేసరికి సౌదీ అరేబియాకి సపోర్ట్గా ఉంటారనమాట. అండ్ ఇరాన్ వాళ్ళు వచ్చేసరికి ఈ హమాజ్ వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్నారనమాట. ఈ క్యాలెండర్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జరుగుతున్న 2023 యుద్ధంలోకి వచ్చాం. ఈ యుద్ధంలో ఏం జరుగుతుంది అంటే ఎందుకు ఈ ఇరాన్ వాళ్ళు హమాజ్ వాళ్ళకి అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫండింగ్ ఇచ్చి మరి ఇజ్రాయెల్ మీదకి దాడి చేపిస్తున్నారు అనేది మనకు వచ్చే బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే లాస్ట్ 3 ఇయర్స్గా కూడా అమెరికా ఈ ఇజ్రాయెల్కి అరబ్ కంట్రీస్కి మధ్య శాంతి ఒప్పందాలు పెట్టాలి అని చెప్పనేసి ప్రయత్నిస్తుంది అనమాట. గత 26 సంవత్సరాలుగా ట్రై చేస్తే 2020లో అమెరికా అనేది అరబ్ కంట్రీస్కి మధ్య శాంతి ఒప్పందాన్ని నెలకొల్పింది. ఈ శాంతి ఒప్పందాన్ని వచ్చేసరికి అబ్రహం అకార్డ్ అని చెప్పి పిలుస్తున్నారనమాట. ఈ అబ్రహం అకార్డ్ అంటే ఏంటంటే యుఏఈ, ఇజ్రాయెల్, బహ్రెయిన్ ఇట్లా ఈ 3 దేశాలన్నీ కూడా ఈ శాంతి ఒప్పందాల మీద సంతకాలు చేశాయన్నమాట. సో ఈ అమెరికా అనేది ఈ 3 దేశాలకి శాంతి ఒప్పందాలు అయితే జరిపింది. ఈ ఒప్పందం వల్ల ఏంటంటే ఈ కంట్రీస్ మధ్య అన్నిటి మధ్య కూడా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంటుందన్నమాట. అండ్ ఫ్రెండ్లీ ట్రేడింగ్ జరుగుతుంది. అండ్ టూరిజం ఇంకా సెక్యూరిటీ ఇలాంటివన్నీ డెవలప్ చేయాలి అని చెప్పనేసి ఈ మెయిన్ ఒప్పందాల యొక్క సారాంశం అన్నమాట.
ఈ ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్ ముందున్న మరొక ఒప్పందం ఏంటంటే ఇజ్రాయెల్కి అండ్ సౌదీ అరేబియాకి మధ్య ఈ శాంతి ఒప్పందాలు నెలకొల్పాలి. అండ్ మీరు చూసుకుంటే లాస్ట్ మంతే సెప్టెంబర్ 22, 2023న ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఏం అనౌన్స్ చేశారు అంటే ఇజ్రాయెల్ అనేది సౌదీ అరేబియాకి ఒక శిఖరం లాంటిది అని చెప్పి అనౌన్స్ చేశారనమాట. అంటే ఏంటంటే ఈ ఇజ్రాయెల్ అండ్ అమెరికా రెండూ కలిసి సౌదీ అరేబియా తోటి మంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ పెట్టుకోవడం వల్ల ఈ డెవలప్మెంట్ అనేది ఇంకా ఎక్కువ జరుగుతుంది అని చెప్పి ఈ శాంతి ఒప్పందాలు ఎక్కువ జరపాలి అని చెప్పనేసి ట్రై చేస్తున్నారనమాట. సో ఈ అమెరికా అనేది ఈ శాంతి ఒప్పందాలన్నీ కుదిరిన తర్వాత అమెరికా, యుఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, బెహ్రాన్ ఇలా ఈ అన్ని దేశాలన్నిటితో కలిపి శాంతి ఒప్పందాలు నెలకొల్పి ఆ తర్వాత ఈ ఎకనామిక్ ట్రేడ్ అనేది మరింత బలంగా చేసి ఈ కంట్రీస్ అన్నీ కూడా మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్గా ఎదగాలి అని చెప్పనేసి అమెరికా అనేది భావిస్తుంది అనమాట. ఈ డీల్స్ అన్నీ కనుక వర్కౌట్ అయినట్టయితే సౌదీ అరేబియా వచ్చేసరికి మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా అవుతుంది అండ్ ఇరాన్ వచ్చేసరికి వెనకబడిపోతుంది అనమాట. సో ఈ సౌదీ అరేబియాకి ఈ డీల్స్ అన్ని వర్కౌట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పని ఈ ఇరాన్ అనేది ఆ డీల్స్ని ఎలాగైనా ఆపాలి అని చెప్పి చూస్తుంది. అండ్ ఈ డీల్ కనుక సెట్ అయితే ఈ డీల్ని డీల్ ఆఫ్ ది సెంచరీగా అని చెప్పి రిప్రజెంట్ చేస్తారనమాట. అంత పవర్ఫుల్ డీల్ అనేది ఇది. ఇప్పుడు ఈ హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం వల్ల ఈ ఇజ్రాయెల్ వాళ్ళు వచ్చేసరికి హమాస్ వాళ్ళ మీద అండ్ పాలస్తీన్ వాళ్ళ మీద కూడా రివర్స్ అటాక్ చేస్తారు కదా. సో ఈ టైంలో ఈ ఇరాన్ ఏం ప్లాన్ చేసింది అంటే ఇజ్రాయెల్ అనేది ఈ శాంతి ఒప్పందాలకు భంగం కలుగుతుంది అని చెప్పి భావించి ఈ ఇరాన్ వచ్చేసరికి ఈ ఇజ్రాయెల్ని ఎలాగైనా కదిలించాలి అని చెప్పి ట్రై చేస్తుంది అనమాట. అండ్ ఈ అటాక్స్ మీద సౌదీ అరేబియా మినిస్ట్రీ ఏం చెప్పింది అంటే వాళ్ళు వచ్చేసరికి పాలస్తీన్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. అది ఎలా అంటే కంటిన్యూస్గా ఈ రాజ్యాలని అటాక్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా నష్టమే జరుగుతుంది, కానీ ఎవరికి కూడా లాభం ఉండదు అని చెప్పనేసి ఈ అటాక్స్ ఆపాలి, యుద్ధం ఆపాలి అని చెప్పనేసి సౌదీ అరేబియా వచ్చేసరికి పాలస్తీన్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారనమాట. సో ఇవన్నీ చూసుకుంటే ఇజ్రాయెల్కి అండ్ సౌదీ అరేబియాకి మధ్య ఇప్పుడల్లా శాంతి ఒప్పందాలు అనేవి జరిగేటట్లు లేవనమాట. అందుకని చెప్పని ఇప్పుడు ఈ ఇరాన్ వేసిన ఈ ప్లాన్ అనేది 100% సక్సీడ్ అయిందనే చెప్పాలి. ఇప్పుడు ఇజ్రాయెల్కి అండ్ పాలస్తీన్కి జరుగుతున్న యుద్ధం వల్ల ఈ ప్రపంచ దేశాలు ఎలా ఎఫెక్ట్ అవుతాయి అండ్ దానివల్ల ఇండియాకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పనేసి మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఆయిల్ క్రైసిస్ అనేవి వస్తాయి అన్నమాట. గతంలో మీరు కనుక చూసుకుంటే ఎప్పుడైతే ఈ రెండు దేశాలకు మధ్య యుద్ధం అయితే వచ్చిందో అప్పుడు ఒక్క ఇండియాకే కాదు రిమైనింగ్ కంట్రీస్ అన్ని దేశాలకి కూడా ఈ ఆయిల్ క్రైసిస్ అనేవి బాగా వచ్చాయన్నమాట. మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, 50 years బ్యాక్ 1973 అక్టోబర్లో ఇలానే ఇజ్రాయెల్ మీద అయితే అటాక్స్ జరిగాయన్నమాట. ఆ టైంలో అరబ్ కంట్రీస్ ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉన్నాయి. లైక్ ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్కి ఎలా అయితే సపోర్ట్గా ఉందో అప్పుడు అరబ్ కంట్రీస్ ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉన్నాయి అన్నమాట. సో ఆ టైంలో అమెరికా వచ్చేసరికి ఇజ్రాయెల్కి సీక్రెట్గా వెపన్స్ పంపించినారు. ఈ వెపన్స్ పంపించడం అనేది అరబ్ కంట్రీస్కి నచ్చకపోవడంతో ఈ అరబ్ కంట్రీస్ అన్నీ కూడా దారుణంగా అయితే ఆయిల్ ప్రైసెస్ తీసుకొచ్చాయి. అది ఎలా అంటే అప్పటి వరకు ఉన్న ఆయిల్ని ఆల్మోస్ట్ $3 పర్ బ్యారెల్గా ఉన్న ఆయిల్ని దాదాపు $12 పర్ బ్యారెల్గా అయితే పెంచేశారనమాట. అంతలా ఈ ఆయిల్ రేట్స్ పెంచడంతో దారుణంగా అయితే ఈ వరల్డ్ మొత్తం ఆయిల్ క్రైసిస్ అనేవి వచ్చాయన్నమాట. జస్ట్ లైక్ ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి మధ్య జరిగిన యుద్ధం జరుగుతూ ఉంటే ఈ గ్లోబల్ రిసెషన్ ఎలా అయితే వచ్చిందో ఈ ఇజ్రాయెల్కి అండ్ పాలస్తీన్కి కూడా ఈ యుద్ధం ఎక్స్టెండ్ అవుతూ ఉంటే అలానే మనకి గ్లోబల్ రిసెషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియాకి అండ్ ఇజ్రాయెల్కి ఈ 2023లో 10.7 బిలియన్ ట్రేడ్ అనేది జరుగుతుందన్నమాట. అండ్ మెయిన్గా ఈ ట్రేడ్ వచ్చేసరికి 3 పోర్ట్స్లో జరుగుతుంది. అవేంటంటే హైఫా పోర్ట్ అండ్ పోర్ట్ ఆఫ్ అష్డద్ పోర్ట్ అండ్ ద పోర్ట్ ఆఫ్ ఎలైటా. ఈ మూడింటికి అనేది ట్రేడ్ అనేది జరుగుతుందన్నమాట. లక్కీలీ ఇప్పటి వరకు ఏ అటాక్స్ కూడా ఈ పోర్ట్స్ మీద జరగలేదు కాబట్టి ఇప్పటి వరకు అయితే మన ఇండియా ట్రేడ్కి ఏ ఒక్క ఎఫెక్ట్ అనేది లేదనమాట. ఈ మూడిట్లో కూడా పోర్ట్ ఆఫ్ ఎలైట్ అనేది ఇండియాకి అండ్ ఇజ్రాయెల్కి మధ్య ఎక్కువగా షిప్మెంట్ జరిగే ప్లేస్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మెయిన్గా అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అండ్ కెమికల్స్ షిప్మెంట్, మిషనరీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇలా మరెన్నో ట్రేడ్స్ అనేవి జరుగుతుంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ ఇయర్ మన కంట్రీలో జరిగిన G20 సమ్మిట్లో మీలో ఎవరికైనా G20 సమ్మిట్ అనేది తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో చేసి పెట్టాను. వాట్ ఈస్ G20 అనేది, లేకపోతే G20 హైలైట్స్ తెలుసుకోవాలన్నా కానీ ఫుల్ లెంత్ వీడియో ఉంది. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియోస్ అయితే చూడండి. ఆ వీడియోస్ లింక్ వచ్చేసరికి కామెంట్ సెషన్లో లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అనమాట. ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే ఈ ఇయర్ జరిగిన G20 సమ్మిట్లో
ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ అనేది జరిగిందనమాట. ఈ కారిడార్స్ అంటే ఏంటంటే ఇది 2గా డివైడ్ చేయబడింది. ఫస్ట్‌ది వచ్చేసరికి ఈస్టర్న్ అరేబియన్ గల్ఫ్ కంట్రీస్‌ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ సెకండ్‌ది వచ్చేసరికి నార్థరన్ గల్ఫ్ కంట్రీస్ నుంచి యూరప్‌కి ఉంటుందన్నమాట. ఈ ప్లాన్‌లో మెయిన్‌గా రైల్వే రూట్ అనేది ఉంటుంది. ఆ రైల్వే రూట్ కూడా ఇండియా, యూఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, జార్డాన్ అండ్ యూరప్ ఇలా ఈ కంట్రీస్‌ని అన్నీ కనెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ యుద్ధం గనక ఇలానే కంటిన్యూ అయినట్టయితే ఈ ప్లాన్ అనేది డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ యుద్ధ తీవ్రతను బట్టి ఈ ప్లాన్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ హమాస్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య యుద్ధం ఇలానే కంటిన్యూ అయితే మన ఇండియాకి డైరెక్ట్‌గా ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. కానీ ఈ యుద్ధంలో గనక పవర్‌ఫుల్ కంట్రీస్ లైక్ ఇరాన్ కానీ, సౌదీ అరేబియా కానీ ఇలా వేరే కంట్రీస్ గనక ఇన్వాల్వ్ అయ్యాయి అంటే అప్పుడు ఖచ్చితంగా మన ఇండియా మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. అదెలా అంటే ఆ కంట్రీస్‌కి, ఇండియాకి ఉన్న రిలేషన్‌షిప్ అనేది చాలా బాగా దెబ్బతింటుంది. అప్పుడు దానివల్ల ఇండియా అనేది డైరెక్ట్‌గా వెనకబడిపోతుందనమాట. సో, ఇండియా ఎనర్జీ సప్లయర్స్ అన్నీ కూడా ఆగిపోతాయి. ఆ పరంగా వేరే కంట్రీస్ గనక ఈ యుద్ధంలో గనక ఇన్వాల్వ్ అయ్యింది అంటే ఇండియాకి చాలా పెద్ద దెబ్బే అని జెప్పాలి. లాస్ట్‌గా ట్రేడ్ రూట్స్ వచ్చేసరికి దెబ్బతినే ఛాన్సెస్ బాగా ఉన్నాయన్నమాట. అదేంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అని జెప్పి ఒక నారో సీ రూట్ అనేది ఒకటుందనమాట. ఈ సీ రూట్ వచ్చేసరికి ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా ఈ 3 కంట్రీస్ యొక్క బోర్డర్స్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. అండ్ మెయిన్‌గా ఈ నారో సీ రూట్‌లోనే గ్లోబల్‌గా 37% ఆఫ్ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్ అనేవి ఈ సీ రూట్ నుంచే జరుగుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే సిట్యుయేషన్ ఔట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తుందో అప్పుడు ఇరాన్ అనేది ఈ రూట్‌ని బ్లాక్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో, ఈ రూట్ గనక ఇరాన్ బ్లాక్ చేసింది అంటే మన గ్లోబల్ కంట్రీస్ అన్నీ కూడా ఆయిల్ క్రైసిస్‌ని ఫేస్ చేయబోతున్నాయి. దానివల్ల గ్లోబల్ రిసెషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంది. సో, దీనివల్ల రిపోర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం ఇరాన్ అనేది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్‌గా గ్లోబల్ లైఫ్ లైన్‌ని కంట్రోల్ చేస్తుంది అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయన్నమాట. బట్ ఇది 99% జరగదు. ఒకవేళ ఆ 1% మాత్రం జరిగే ఛాన్సెస్ వస్తే మాత్రం గ్లోబల్‌గా పెద్ద రిస్క్ అనేది ఉంటుంది. ఫైనల్లీ ఈ యుద్ధం అనేది ఎప్పుడైనా ఎవరికైనా సరే నష్టాన్నే చేకూరుస్తుంది కాబట్టి యుద్ధం త్వరగా ఆగిపోవాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇంతటితో క్లోజ్ చేస్తున్నానన్నమాట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టాటా, బై బై, సీ యూ అండ్ జై హింద్.